పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన మోదీకి అభినందనల వెల్లువ. దేశ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చారని రాష్ట్రపతి ప్రశంసలు. ప్రపంచంలో భారత గౌరవాన్ని పెంచారని మోదీపై చంద్రబాబు ప్రశంసలు. దేశాన్ని కొత్త శిఖరాల వైపు నడిపిస్తున్నారన్న మంత్రులు. అరుదైన రికార్డుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు. 2014 తరువాత దేశ రూపురేఖల్లో ఎన్నో మార్పులు తెచ్చామని వెల్లడి. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 22.53 ఎకరాల్లో 2,500 కోట్ల రూపాయలతో పనులు. రేపటి తెలంగాణ భవిష్యత్తుకు ఫ్యూచర్ సిటీలో పునాది వేశామన్న రేవంత్. ఎఫ్డీసీఏ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ రద్దు చేసిన 1000 నోటు వంటిదన్న రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని పునరుద్ఘాటన. దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత. అనారోగ్యంతో సొంత ఇంట్లో తుది శ్వాస. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ రాజకీయ ప్రముఖులు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు. ఇరాన్పై అమెరికా సైన్యం దాడులు. గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్యం స్థావరాలపై టెహ్రాన్ బాంబులు. పన్నెండేళ్ల నుంచి నిరంతరాయంగా ప్రధాని హోదాలో సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఎన్నికైన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును అధిగమించినందుకు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మోదీ విజన్ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిందని రాష్ట్రపతి కొనియాడగా, నరేంద్రుని నాయకత్వంలో దేశం కొత్త శిఖరాలను అధిగమిస్తూనే ఉంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు దేశాన్ని పాలిస్తే కొద్దిమందే దాని గమనాన్ని మారుస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. పేదలకు సంక్షేమం, అందరికీ వైద్యం, రైతుల సాధికారత, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను కాపాడటం వంటి అనేక చర్యలు చేపట్టారని కొనియాడారు. ప్రధాని మోదీ విజన్తో ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయని వివరించారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా ఎదిగిన మోదీ ప్రయాణం స్ఫూర్తిదాయకమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలందించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించింది. వికసిత్ భారత పట్ల ఆయనకున్న దార్శనికత, జాతీయ భద్రత, సమ్మిళిత వృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాల్లో ఆయన నాయకత్వాన్ని ప్రశంసించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఎన్నికైన ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును అధిగమించినందుకు మోదీకి అభినందనలు తెలిపింది. పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీకి కేబినెట్ మంత్రులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. केंद्रीय मंत्रिमंडल माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को इस ऐतिहासिक उपलब्धि पर हार्दिक बधाई एवं शुभकामनाएं प्रेषित करता है। गरीब कल्याण एवं वंचित वर्गों के सशक्तिकरण हेतु उनके नेतृत्व में हुए कार्यों के लिए आभार व्यक्त करता है। उनके नेतृत्व में भारत के 25 करोड़ से अधिक गरीबों ने गरीबी को परास्त किया है। इसके लिए माननीय प्रधानमंत्री जी की नीतियों को सराहना करता है। राष्ट्र सेवा के प्रति माननीय प्रधानमंत्री जी के अद्वितीय समर्पण एवं अथक परिश्रम के लिए कृतज्ञता प्रकट करता है।
ప్రధానిగా వరుసగా ఎన్నికై అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును సాధించిన నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వించేలా చేయడం సహా ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవం పెరిగేలా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సులో ప్రసంగించిన సీఎం 12 ఏళ్ల ప్రయాణంపై ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి ప్రధానంగా ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయని, కానీ ఎన్డీఏ కూటమి దేశం కోసం ఏర్పడిందని చెప్పారు. ఎన్డీఏ ప్రయాణం అధికారం కోసం కాదని, జాతీయ లక్ష్య సాధన కోసమని చంద్రబాబు వెల్లడించారు. దీనికి రాష్ట్రాల్లో వరుసగా ఎన్డీఏ సాధిస్తున్న విజయాలే సాక్ష్యమన్నారు. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే నూతన భారత్ బలమని సీఎం ఉద్ఘాటించారు. ప్రపంచ మార్పులో భారత భాగస్వామి మాత్రమే కాదని, దిశా నిర్దేశం చేసే దేశంగా భారత్ ఎదుగుతోందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Today, the world is in turmoil, wars, fractured supply chains, energy markets in turmoil, facing aging problems, major economies slowing, uncertainty on every continent. Our goal is to become number one economy globally. That is possible only through our Honorable Prime Minister Narendra Modi ji. It is going to happen one day. దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రిగా అందరికంటే ఎక్కువ కాలం పనిచేసే అవకాశం కల్పించిన ప్రజలు, భాగస్వామ్య పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. గత 12 ఏళ్లలో అనేక సంస్కరణలు చేపట్టి దేశంలోని అన్ని వ్యవస్థలను చక్కదిద్దామని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ 7.7% వృద్ధి రేటు సాధించామన్నారు. ఎన్డీఏ కూటమికి పార్టీల కంటే దేశమే ముఖ్యమని చెప్పిన మోదీ వికసిత్ భారత్ 2047 దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. మిత్రపక్షాలు తన పట్ల చూపిన ఆదరాభిమానాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. 2014 తర్వాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తెచ్చామన్న ఆయన దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని తెలిపారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ పాలన సాగిస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్న మోదీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను చక్కదిద్దుతున్నట్లు వివరించారు. साथियों, इतने लंबे समय तक मां भारती की सेवा का सौभाग्य मिलना ये ईश्वर की विशेष कृपा से ही संभव हो सकता है, और मेरे लिए तो जनता जनार्दन ही ईश्वर का रूप है, और इसलिए मैंने इस सेवा कार्य को हमेशा एक साधना के रूप में ही देखा, और ये साधना भी एकाकी नहीं रही है, ये एक सामूहिक यज्ञ है जिसमें आप सबने और अनेकों साथियों ने कर्तव्य भाव से अपना योगदान दिया है. मैं आज इस यात्रा के ऐसे सभी साथियों के प्रति भी अपना आभार प्रकट करता हूं. 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए, इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं. అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఢిల్లీలోని భారత మంటపంలో ఎన్డీఏ పక్షాలు సమావేశమయ్యాయి. ఎన్డీఏ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దేశంలో ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన ఘనతను మోదీ సొంతం చేసుకోవడాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ పక్షాలు ఆయన్ను సన్మానించాయి. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భాగస్వామ్య పక్షాలు ఆమోదించాయి. ఈ భేటీ విరామ సమయంలో ఎన్డీఏ సభ్యులకు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్కు చెందిన వంటకం జల్మూడిని రుచి చూపించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్డీఏ ముఖ్యమంత్రులు, నాయకులకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
విభజనవాదం దేశానికి మంచిది కాదని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ప్రాంతీయ వివక్ష, విధ్వంసకర ధోరణి ఉండకూడదని యువత కోరుకుంటోందని తెలిపారు. రాజకీయాలు మారాలని దేశ యువత కోరుకుంటోందని చెప్పారు. ఉత్తరాది దక్షిణాది అనే భావన సరికాదన్న ఆయన ఆ భావనలు పెరిగితే దేశానికి ప్రమాదకరమని తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో తనను తిరగవద్దన్న తెలంగాణ నేతల వ్యాఖ్యలను పవన్ తోసిపుచ్చారు. Strangely, a national party like Congress, they have initiated this regional bias. And their leaders continuously, certain fringe element, they keep on saying you can't step into Hyderabad. In my own country, in my motherland, no one has the right to tell me whether I should come there or not. I'm not asking anyone's permission. And that's the reason I said this is not your Jaguar. Then I have to tell Mr. Rahul Gandhi, sir, you don't belong to southern part of India. I can come with that argument. But I think this north-south, if you talk about it, and none can live in this country. If chief ministers say that, that has to be countered, that has to be addressed. I think this kind of argument is not good for the integrity of the nation. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సుమారు 2,534 కోట్ల రూపాయలతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం 1,234.91 కోట్లు కేటాయించేందుకు అంగీకరించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే 22.53 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. 5.53 ఎకరాల్లో కామన్ సెక్రటేరియట్, 17 ఎకరాల నివాస సముదాయం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కేబినెట్ వరకు చేరేందుకు 2 ఏళ్లు పట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఆఫీస్ వచ్చి 2 టవర్స్, దాదాపు 1,300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేపించాం. ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు. అమరావతిలో సెంట్రల్ కామన్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర కేబినెట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉనికిని బలోపేతం చేయడానికి, పౌరులకు మరింత సమర్థవంతంగా సేవలను అందించడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధికి భవిష్యత్తులో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రాజెక్టు ప్రధాన మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచంలో గొప్ప నగరంగా ఫ్యూచర్ సిటీ మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేశామని ప్రకటించారు. ఆనాడు హైటెక్ సిటీ అంటే నవ్వినోళ్లు, ఐటీ, ఫార్మా కంపెనీలు వ్యతిరేకించిన వాళ్లు ఉన్నారని సీఎం చెప్పారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే ప్రతిపక్ష హోదా కూడా రాదని బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీలో పాలన దిశగా రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ FCDA కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని 56 గ్రామాల్లో ఇళ్లు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, బహుళంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణ అనుమతులను ఈ కార్యాలయం నుంచే మంజూరు చేయనున్నారు. కార్యాలయం మొత్తం కలియతిరిగిన సీఎం FCDA పోర్టల్ను కూడా ప్రారంభించారు. అనంతరం అక్కడే నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా ఫ్యూచర్ సిటీ వర్ధిల్లుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజల విజ్ఞప్తితో కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలుపుతున్నామని చెప్పారు. అడ్డు వచ్చిన వారిని ఈ ప్రాంత ప్రజలే తొక్కుకుంటూ పోతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈనాటి ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్కే కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా, ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు. మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా.
నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ రోడ్లు వరద నీరుతో నిండిపోయాయని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు కబ్జాల వల్ల రోడ్లపైకి వస్తుందన్న ఆయన అందుకే హైడ్రాతో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామన్నారు. అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటను ఎడ్ల సుధాకర్కు కేసీఆర్ రాసిచ్చారని సీఎం దుయ్యబట్టారు. బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరపడితే తామే కబ్జా నుంచి రక్షించామని రేవంత్ వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు ఏమాత్రం ప్రయోజనం దక్కలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. సిద్దాపూర్ జలాశయ పనులను పరిశీలించారు. సిద్దాపూర్ రిజర్వాయర్కు మరో 200 కోట్లు మంజూరు చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు. నిజాం సాగర్లో పూడికతీత పనులు చేసి మళ్లీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 29 టీఎంసీలకు పెంచుతామని స్పష్టం చేశారు. కాలువలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా ముందుకు వెళతామన్నారు. కాళేశ్వరం కూలడానికి లోపభూయిష్టమైన డిజైన్ నిర్మాణాలే కారణమని మంత్రి ఆరోపించారు. నిజాం సాగర్ గాని, ఎస్ఆర్ఎస్పి గాని, నాగార్జున సాగర్ గాని, జూరాల గాని గట్టిగా నిలబడ్డాయి. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ హయాంలోనే డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మించిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. జాతీయ స్థాయిలో ఈ బ్యారేజ్లని పరిశీలన చేసిన మరి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ సంస్థలు కూడా డిజైన్ లో, నిర్మాణంలో లోపభూయిష్టంగా ఉన్నందుకే ఫాల్టీ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ మెయింటెనెన్స్ వల్లనే కూలిపోయింది చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఆ యొక్క బ్యారేజ్లని పూర్తిగా ఎందుకు జరిగింది టెస్టులు చేయించి తిరిగి పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా చెన్నైలో కన్నుమూశారు. 84 ఏళ్ల వయసున్న ఆయన కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 1941 జూలై 17న తేని జిల్లా అల్లి నగరంలో జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ చిత్రం 16 వైథినిలే అంటే తెలుగులో 16 ఏళ్ల వయసుతో దర్శకుడిగా మారారు. స్టూడియోల్లో సెట్టింగులతో జరిగే చిత్రీకరణలను గ్రామీణ వాతావరణంలో ప్రకృతి మధ్యలోకి తీసుకువెళ్లిన ఘనత భారతీరాజాదే. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు మంచి విజయాలు సాధించాయి. 6 జాతీయ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. సీతాకోక చిలుక చిత్రానికి నేషనల్ అవార్డు, ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నారు. మంగమ్మగారి మనవడు కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. ఇటీవల మోహన్ లాల్ నటించిన తుడురం సినిమాలో భారతీరాజా చివరిసారిగా వెండి తెరపై కనిపించారు. భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీతో ఆయన్ని గౌరవించింది. దర్శకుడు భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్, సీఎం, మంత్రులు, వివిధ పార్టీల నేతలు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారతీరాజాకు నివాళులర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భారతీరాజా భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ సీఎం స్టాలిన్ కూడా నివాళులర్పించారు. ఇళయరాజా, రాధిక తదితరులు పుష్పాంజలి ఘటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. భారతీరాజా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి ఆయన అద్భుత చిత్రాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. దర్శకులు కె రాఘవేంద్రరావు, రాజమౌళి, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, సినీ నటులు అలీ, ముచ్చర్ల అరుణ తదితరులు భారతీరాజా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో 10,500 మంది కార్మికులను తీసేశారని జగన్ ఆరోపించారు. పనిచేస్తున్న కార్మికులకు 4.5 నెలలుగా జీతాలు లేవన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఇస్తున్నదంతా వారికి హక్కుగా వచ్చేదే ఉందని జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కోటి పరిహారం ఇచ్చామన్న ఆయన ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక పక్క జగన్ మాట్లాడుతూ ఉండగానే ఈలలు కేకలతో వైసీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. వాళ్ళకు వస్తా ఉన్న 1,45 లక్షలు ఏదైతే వస్తా ఉందో దానికి అదనంగా మరో ₹1 కోటి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్టుగానే మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం, మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా
ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని పరిహారం ప్రభుత్వం ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత ఆక్షేపించారు. సీఎం హోదాలో జగన్ ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్కు వెళ్లారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్కు అర్హత లేదన్నారు. ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు జగన్ ఏం చేశారో అందరికీ తెలుసని అనిత వివరించారు. ఏమేనంటే ఎల్జీ పాలిమర్స్ మీకు ₹1 ఇచ్చామని, ఎల్జీ పాలిమర్స్ ₹1 జేబులో జగన్ తీసి ఇచ్చావా? ఆ యాజమాన్యం సుమారుగా నీకు ఇన్సూరెన్స్ కింద 150 కోట్లు కట్టింది గవర్నమెంట్కి. ఇందులో 12 మంది చనిపోతే 12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఆ నెక్స్ట్ డే నా తర్వాత 2-3 రోజులు ఇంకొక 3 చనిపోతే ఆ 3కి 3 కోట్లు ఇవ్వండిరా బాబు అని అడిగితే వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టావు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినందుకు. నువ్వు మాట్లాడుతున్నావు ₹1 ప్యాకేజ్ గురించి. ₹1 ఇవ్వకపోతేనంటే ఆయన గవర్నమెంట్ వచ్చిందో ఇస్తాడట. నువ్వు వస్తావో పోతావో ఎవరికీ తెలియదు. ఈ రోజు మొత్తం ఇది ప్రకటించడం. పశ్చిమాసియాలో మళ్లీ అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు దిగడం ఉద్రిక్తతలను రాజేసింది. తమ అపాచీ హెలికాప్టర్ కూలడానికి ఇరాన్ డ్రోన్ కారణమంటూ ఇవాళ తెల్లవారుజామున ఇరాన్పై అమెరికా భీకర వైమానిక దాడులకు దిగింది. ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా, రాడార్ కేంద్రాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. అమెరికా దాడుల్లో ప్రజా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ఇరాన్ తెలిపింది. వెంటనే ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్, బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. జోర్డాన్లోని మువాఫాక్ సాల్తీ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన 5 క్షిపణులను జోర్డాన్ సైన్యం గాల్లోనే కూల్చివేసింది. తమ దేశంపై ఇరాన్ చేసిన దాడులను అడ్డుకున్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ దాడులను ఈజిప్ట్ ఖండించింది. మరోవైపు ఇరాన్ సైన్యం ప్రస్తుతం పూర్తి గందరగోళంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. శాంతి ఒప్పందాన్ని చాలా ఆలస్యం చేసినందుకు టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ నౌకా, వైమానిక దళాలు ఇప్పుడు ఉనికిలో లేవన్నారు. ఇరాన్ కేవలం మాటలకే పరిమితమైందని, చేతల్లో ఏమీ లేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. వారికి ఎంతో మేలు చేకూర్చే మంచి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఇరాన్ కాలయాపన చేసిందన్నారు. ఆ సమయం ఇప్పుడు దాటిపోయిందని పోస్ట్ చేశారు. ఇరాన్ ఇప్పుడు తగిన శాస్తి అనుభవించక తప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో 6 నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని ఉత్తరాంధ్రకు చెందిన 5 యువకులు వీడియో పంపారు. విజయనగరం జిల్లా చింతపల్లి పంచాయతీకి చెందిన కొమర సోమరాజు, ఎంవి పాస్కల్ అనే నౌకలో ట్రైనీ వైపర్గా పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల అబ్బాస్ పోర్టు సమీపంలో తమ నౌక నిలిచిపోయిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మానికి చెందిన విష్ణు, ఆముదాల వలసకు చెందిన దుర్గాప్రసాద్, పరపతివానిపేటకు చెందిన రమణ కూడా తనతో పాటు చిక్కుకున్నారని సోమరాజు చెప్పారు. ముంబైలోని ఒక ఏజెంటుకు 5 లక్షల చొప్పున చెల్లించి ఇరాన్ వచ్చామని, 6 నెలల ఒప్పందం ముగిసినా తమను ఇంకా స్వదేశానికి పంపలేదని వాపోయారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది మరణించగా మరో 14 మంది గాయపడ్డారు. ఆఫ్ఘాన్ ప్రావిన్సులైన ఖోస్ట్, కునార్, పక్తికా లక్ష్యంగా పాక్ ఈ దాడులకు తెగబడింది. మరణించిన వారిలో 11 మంది పిల్లలు, 1 మహిళ, 1 వృద్ధుడు ఉన్నారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో తాలిబాన్లు సైనిక చెక్పోస్టుపై చేసిన దాడికి ప్రతీకారంగానే ఈ వైమానిక దాడి చేసినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహిన్సీ నఖ్వీ స్పష్టం చేశారు. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య పలుమార్లు తలెత్తిన ఘర్షణల్లో ఇరువైపులా 100 మంది ప్రాణాలు కోల్పోయారు.